అందుకషలో ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, యుగయుగములు జీవించుచు ఉన్నవాడా, అవునంటే అవును, కాదంటే కాదుగా మాట కలిగి జీవించుచున్నాం తండ్రి. మమ్మల్ని కూడా ఆ విధంగా జీవింపచేస్తున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. దీవెనకరమగు వర్షములు కురియును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనస్తులకు దర్శనములు కలుగును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నదీ తీరమందరి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. వృద్ధులు కలల కొందురు, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదనని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మాకు నేర్పించి ఆ వాక్యపు వెలుగులో మేము నడుచున్నట్లుగా మా మనోన్నతిని వెలిగించుచున్నందులకై, మమ్మల్ని బలపరుస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు. మదిలో వ్యధను తొలగించిన, మదిలో వ్యధను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెహోవా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా. ఆనంద సంగీతమా, యెహోవా నా ఘన దైవమా. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెహోషాపాతుతో సహా అందరూ కూడా, యోధా వారు అందరూ కూడా ఎలోహిము వారి సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా యెజ్ఞను చూస్తున్నాం. ఆ విధంగా చేసిన ప్రక్రియలో కహతీలు, కోరాహీలు, లేవీయుల సంతతి వారందరూ కూడా తంబురులతో, సితారులతో అదోనే వారిని స్తుతిస్తూ ఉన్నట్లుగా, యెహోవా దయలు ఆయన కృప నిరంతరం ఉండును అనే మరి మాటను పలుకుతూ మరి వీరు స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా తెకోవ అరణ్యములో ఉన్నప్పుడు యోధా వారితోనూ యెరూషలేము కాపురస్తులతోనూ యెహోషాపాతు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అదోనే వారిని నమ్ముకొనండి, మీరు స్థిరపరచబడతారు అని మరి తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రవక్తలను నమ్ముకొనండి, మీరు కృతార్థులగుదురని మరి తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గాయకులను నియమించి వారు ఈ సైన్యమునకు ముందు నడుస్తూ వారు అతోనే వారిని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయం గమనించగలం. ఇలా స్తుతిస్తూ ఉండగా అదోనే వారు, యావే వారు మాటుగాండ్రలను పెట్టి అమ్మోరీయులు,
మోయాబీయులు షెయిరు మైనపు వారి మీదికి వారిని పంపగా వారిని నిర్మూలము చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ మాటుగాండ్రు వారిని చంపుకొని హతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా అదోనే వారు యెహోషాపాతుకు నెమ్మది కలుగజేసింది. యెహోషాపాతు యోధా వారి వైపు యుద్ధము చేసినట్లుగా మిగతా దేశస్థులు రాజనివాసులు విని అదోనే వారి యందు 50 భయభక్తులు గలవారే ఉన్నట్లుగా మనము ఈ అధ్యయనం మనము గమనించగలం. ఆ తర్వాత యెహోషాపాతు అదోనే వారికి వ్యతిరేకమైనటువంటి ఇజ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహం చేసి ఎందుకు చేశాడంటే, ఓడల తయారీలో ఓడలను నిర్మించే క్రమములో ఈ యొక్క అహజ్యాతో స్నేహం చేసినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం. ఆమేన్.